పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొన్న జరిగింది ఆట కాదు అది. అది నిజంగా కూడా వేటనే. అది వేటనే, ఊచ కోతనే. అది ఆట కాదు, వార్. మరొక వార్ అది. అది ఆట కాదు, ఆపరేషన్ సింధూర్ 2 మిత్రులారా. ఎందుకంటే ఒక చిన్న విషయం గుర్తు చేయాలి మీకు. అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడడం నాకు ఇష్టం లేదు, నేను ఆ మ్యాచ్ను చూడను అన్నాడు. నువ్వు చూడొద్దు, నువ్వు ఆ మ్యాచ్ ఎప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినా నువ్వు చూడొద్దు, ఇప్పుడు కాదు. అది మాకు భారతీయులందరికీ కావాల్సింది అదే. ఫస్ట్ నెంబర్ 1. రెండవది ఏమంటాడంటే ఆయన దీన్ని కూడా రాజకీయం చేసుకుంటూ నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు, ఉగ్రవాదం చర్చలు కలిసి ప్రయాణం చేయవని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాలలో అన్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి ఎట్లా క్రికెట్ ఆడతారంటే, పాకిస్తాన్తో యుద్ధం అది. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అది, కలిసిపోడు కాదు. అది ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది ఒకటి. రెండోది కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలే పాకిస్తాన్ క్రీడాకారులకు. మన భారత క్రీడాకారులు ఎవరు కూడా కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలే ఈ మ్యాచ్లో. అలాగే కప్పు గెలిచినాక కూడా ఆ కప్పు పాకిస్తాన్ వాడు ఇస్తా అంటే తీసుకోలేం, మనం రిజెక్ట్ చేసినాం. ఆ కప్పు పట్టుకొని వాడు దొప్పుకొనిపోయాడు, దొంగ లెక్క కప్పు మెడల్స్ పట్టుకొనిపోయాడు పాకిస్తాన్ మంత్రి. సో ఇవాళ ప్రపంచం మొత్తం చూసింది పాకిస్తాన్తో భారత్ చేసింది యుద్ధమే. ఇది ఆపరేషన్ సింధూర్, ముమ్మాటికి ఇది ఆపరేషన్ సింధూర్ 2ఏ. గతంలో సైనికులు సింధూర్ 1 చేస్తే ఇవాళ క్రికెట్ ఆడేవాళ్ళు మన భారతీయ క్రికెటర్లు సింధూర్ 2, ఆపరేషన్ సింధూర్ 2 చేసిండ్రు. ఇవాళ ఈ యుద్ధంలో కూడా భారతే గెలిచింది. ఏ యుద్ధం జరిగినా పాకిస్తాన్తో గెలిచేది భారతే అని ప్రపంచానికి చాటు చెప్పింది. అలాగే ఈ దేశంలో ఉండే కొంత దినాలు తక్కువ ఉన్నారు, కొంతమంది దేడి దిమాక్ బాడకోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేసింది ఇవాళ. సో నరేంద్ర మోడీ గారిని అవమానించిన వాళ్ళకు చెంప చెల్లు అనిపించేటట్టు క్రికెటర్లు సమాధానం చెప్పిర్రు. నిజంగా ఆ స్టేడియంలో చూస్తూ ఉంటే అదొక ఊచకోతనే, అదొక ఊచకోతనే. 3 మ్యాచ్లు జరుగుతాయి మిత్రులారా దుబాయ్లో. 3 మ్యాచ్లలో కూడా పాకిస్తాన్ మీద భారత్ గెలిచింది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ ఆడింది భారత్. సో మిత్రులారా, ఇది నిజంగా వరల్డ్ కప్ కంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ జరగడం నిజంగా కూడా మనం గర్వించదగ్గ విషయం. ఇది వరల్డ్ కప్ కంటే కూడా మనకి ఇది పెద్ద కప్పు, ఆసియా కప్. సరే కప్పు మనకు వస్తుందా రాదా మన దగ్గరికి దేశానికి, అది తర్వాత సంగతి. కప్ అనేది ఇంపార్టెంట్ కాదు. పాకిస్తాన్తో మేము గెలిచినాము, ఏ యుద్ధంలోనైనా మేము పాకిస్తాన్తో గెలుస్తామని చెప్పేసి చూపించింది. ఇక అక్కడ చూడాలి పాకిస్తాన్ క్రీడాకారులు ఓడు ఇట్లా అంటాడు ఓడు. ఇక వాడైతే ఒక పిచ్చోడు కూడా ఎగురుతాడు పోరడు, పాకిస్తాన్ పోరడు, ఆ కలర్ డ్రెస్ వేసుకున్నాడు పాకిస్తాన్ అని, వాడు పిచ్చి పిచ్చిగా ఎగురుతాడు. లాస్ట్కి ఏమైంది, అందుకని ఏంటంటే లాస్ట్ చివరి వరకు చూడాలి, మ్యాచ్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ దేడి దిమాగ్ వాళ్ళు చివరి వరకు చూడరు, ముందే ఆగదు, ఉబ్బిచ్చలే వారాలు అన్నట్టు. మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు, భారతదేశంలో కూడా కొంతమంది ఉబ్బిచ్చలే వారాలు ఉన్నారు. దీన్ని కూడా రాజకీయం చేసిళ్ళు కదరా మీరు. ఈ మ్యాచ్కు నరేంద్ర మోడీకి కూడా సంబంధాన్ని అడగట్టిలు కదరా మీరు. ఆసియా కప్లో పాకిస్తాన్తో ఎందుకు ఆడకూడదు? ఆడకపోతే ఏంది, వాడే గెలిచినట్టు. ఆడాలి, గెలవాలి అనేదే మన టార్గెట్. ఇవాళ నరేంద్ర మోడీ గారు గతంలో సైనికులను నమ్మిండు, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిండ్రు. ఇలా క్రికెట్ ప్లేయర్లను నమ్మిండు, వీళ్ళు ఆపరేషన్ సింధూర్ 2ఏ జరిగింది, సింధూర్ 2ఏ అని ముమ్మాటికి అని చెప్తా ఉన్నాం ఇట్లారా. గూస్ బంప్స్ అయినాయి, ఇట్లా మొత్తం రూమాలు నిక్కబొడిచినాయి ఇట్లారా ఆ మ్యాచ్ చూస్తూ ఉంటే. సో అటువంటి మ్యాచ్ అది. అయ్యా అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జరా నరేంద్ర మోడీ గారు ఎంబడి వరుడు కంటే నువ్వు నీ పాత బస్తీలా నీళ్లు బాగా తనయి, మురికి కాలువలు మంచిగా లేవు, రోడ్లు చక్కగా లేవు, గవాటి గురించి ఆడించు. నీ ఓల్డ్ సిటీలో ఉన్నోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించారు మీరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. అది పక్కా పెట్టి నరేంద్ర మోడీ ఎంబడి వాడు, అది పక్కా పెట్టి కాంగ్రెస్కు సపోర్ట్ చేసుడు, అది పక్కా పెట్టి ఒకప్పుడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసుడు, ఇవన్నీ చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. మీకు త్వరలోనే, అతి త్వరలోనే ఎంఐఎంను కూడా కాలగర్భంలో గడిపే రోజు దగ్గరలోనే ఉన్నది. సో మిత్రులారా, మరి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇది ఊచకోతనే. అక్కడ జరిగింది ఒక క్రికెట్ మ్యాచే కాదు, అది ఆపరేషన్ సింధూర్ 2, అది ఒక వార్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వారే. ఆ వార్లో మళ్ళీ మనమే నెగ్గినాం. సో ప్రతీకారం తీర్చుకున్నాం. ఇది నిజంగా మనం గర్వించదగ్గ విషయం. అలాగే
ఈ యొక్క వార్లో మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నిజంగా కూడా భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఎలా మనం తలెత్తుకునేలాగా మీసం తిప్పి తొడగొట్టేలాగా రొమ్ములు ముందుకు ఇరిసేలాగా మన తిలక్ వర్మ మనకు పేరు తీసుకొచ్చిండు. ఆయన కూడా ఒక బిగ్ సెల్యూట్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.